హలో గైస్, మనం ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేయబోతున్నాం. అందుకని జొమాటోని అయితే లాగిన్ చేసాం. లాగిన్ చేసి ఆన్లైన్ కి అయితే వచ్చేసాం. కానీ ఇంకా ఆర్డర్స్ ఏమీ రాలేదు. ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటే మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. అలానే దాన్ని అక్సెప్ట్ చేసి ఆర్డర్ పికప్ చేసి డెలివరీ అయితే చేసి డెలివరీ చేసిన వెంటనే సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది. అలానే ఆర్డర్ ని పికప్ చేసి డెలివరీ ఇచ్చేసాం. తర్వాత ఆర్డర్ కోసం లొకేషన్ కి అయితే వచ్చాం. కానీ ఇంకా ఆర్డర్ రెడీ అవ్వలేదు. ఇంకేం చేద్దాం, వెయిట్ చేయాలి అని వెయిట్ చేసి పికప్ చేసి ఆర్డర్ అయితే డెలివరీ ఇచ్చేసాం. తర్వాత మామ ఎక్కడైనా నీళ్లు తీసుకుందాం, బండి నాపురా అనే లోపు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకెక్కడ నీళ్లు మళ్ళీ తాగుదామని ఆర్డర్ అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళాం. అలాగే లొకేషన్ కి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ షాప్ ఎక్కడుందో తెలియట్లేదు. ఆ షాప్ ఎక్కడుందబ్బా అని వెతికి చూస్తుంటే ఫైనల్ గా కనిపెట్టేశాం. ఇదిగో ఇక్కడ పక్కా బాక్స్ అని లోపల ఉంది. ఎలాగో కనిపెట్టేశామని ఆర్డర్ ని పికప్ చేసి డెలివరీ అయితే చేసేసాం. 4 గంటల్లో 10 ఆర్డర్లు డెలివరీ చేసి 537 రూపాయలు అయితే ఏం చేసాం. ప్లస్ ఇన్సెంటివ్ 125 రూపాయలు, రెండు కలిపితే 662 రూపాయలు అయితే మనం ఏం చేసాం టుడే. కానీ ఇన్సెంటివ్ అమౌంట్ యాడ్ అవుతుందా లేదా అనేది మనకి టుమారో తెలుస్తుంది. సరేలే, నెక్స్ట్ టైం దీనికంటే బెటర్ గా రైట్ చేద్దామని అలానే బయలుదేరి ఇంటికి వచ్చేసామండి.